హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తన్యాన్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకుంటున్నారు, చాలా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, స్టార్ మా వాళ్ళు మంచిగా ఒక ప్రోమో లాగా ఒకటి వదిలారు కదా, అంటే పాన్ ఇండియా స్టార్ కుకింగ్ విత్ జాతరత్నాలు సీజన్ 2లో ఉంటున్నారని చెప్పేసి. అది ప్రతి ఒక్కరూ ప్రమోషన్ లాగా చేస్తారు. కళ్యాణ్, తనుజ, డెమోన్ ప్రతి ఒక్కరూ అందరు చేశారు కదా. నాకైతే చాలా, అంటే ఇంకా పాన్ ఇండియా స్టార్ వస్తారేమో అని చెప్పేసి నేను కూడా చాలా వెయిట్ చేసా. నాకు తెలిసి అందరూ ఆల్మోస్ట్ వెయిట్ చేసే ఉంటారు, ఎవరు వస్తారా అని చెప్పేసి. కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉన్నింది. కానీ ఎస్టర్డే నేను చూసా, అది చూస్తూనే నాకైతే నవ్వు ఆగలేదు. పాన్ ఇండియా స్టార్ అంటే అలీ గారు వచ్చి పాన్ అని చూపించారు కదా, పాన్ ఇండియా అని చెప్పేసి మంచిగా అందరినీ ఏప్రిల్ ఫుల్ చేశారు. ఎంతమంది మీలో ఏప్రిల్ ఫుల్ అయ్యారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ అలాగే లైక్స్ చేయండి. నేనైతే ఈరోజు చాలా లైక్స్ అండ్ కమెంట్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఎంతమంది ఏప్రిల్ ఫుల్ అయ్యారు నిజాయితీగా ఒప్పుకొని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు కదా. ఐ విల్ వెయిట్. అండ్ అలాగే నేను చేసే వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని నిజంగా అయితే నాకు చాలా, అంటే చాలా హ్యాపీగా ఉంది. అన్ని పాజిటివ్గానే కమెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు. నిజంగా అయితే చాలా, అంటే చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇంత మంచిగా రిసీవ్ చేసుకొని నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఒక మంచి పని చేసేటప్పుడు ధైర్యం ఉండాలి, కానీ ఇలా ఉండకూడదు కదా. సో ఐఎమ్ సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో లక్కీ, అంటే ఈ ఫ్యామిలీలో పార్ట్ అయినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. మీరందరూ కూడా నా ఫ్యామిలీనే, మనందరం ఫ్యామిలీ, ఓకేనా. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, తనుజ గారు అంటే ఒక కుక్క పిల్లని ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా పెంచుకోవడం. అలాగే తన పేరు బైరా కదా. తను ఆ బైరా వచ్చినప్పటి నుంచి ఎందుకో నాకు తెలిసి కొద్దిగా తనుజ లైఫ్లో ఇంకా అంటే పాజిటివ్ వైబ్స్ ముందు కూడా ఉన్నింది పాజిటివ్, కానీ ఆ కొద్దిగా నెగిటివ్ కూడా పోయి ఎందుకో 1% ఇంకా ఎక్కువ పాజిటివిటీ వచ్చింది అనుకుంటున్నాను. తనుజ గారు మంచిగా బైరాతో చాలా క్లోజ్గా ఉంటున్నారు ఈ మధ్య. అంటే తనుజ గారు ఇప్పుడు కుకింగ్ విత్ జాతరత్నాలలో చాలా బిజీగా ఉన్నారు కదా. ఆ టైంలో అలగడం ఆ వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. ఆ వీడియోస్ చూసినప్పుడు నిజంగా చాలా, అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. నిజంగా బైరాకి థ్యాంక్స్ చెప్పాలి. తనుజ గారిని అలా హ్యాపీగా ఉంచేలా చేసినందుకు నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఆ బైరా అలగడం, తను హగ్ చేసుకోవడం నిజంగా చాలా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ అలాగే మామ్స్ వావ్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో కళ్యాణ్ పడాల కుకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కొన్ని మూమెంట్స్ చూస్తుంటే, అంటే కళ్యాణ్ మాట్లాడుతూనే కొన్ని వర్డ్స్ అవి చూస్తుంటే నాకు బిగ్ బాస్ సీజన్ 9లో ఆ సీన్స్ గుర్తుకొచ్చాయన్నమాట. నాకు తెలిసి మీలో చాలామంది కూడా గుర్తుకొచ్చి ఉంటాయి. ఎవరికైనా గుర్తుకొచ్చి నేను కూడా అనుకున్నట్టు మీరు అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అంటే ఏమంటారంటే, ఒక సాఫ్ట్గా ఇంకొకరు ఘాటుగా ఉంటేనే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది అంటారు కదా. మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నిజం చెప్పండి, ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. అండ్ అలాగే లైక్ కూడా చేయాలి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేశాక. అండ్ అలాగే నాకు, అంటే ఇప్పుడు తనుజ గారు ఫుల్ ఘాటుగా ఉంటారు. అంటే కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తారు, అన్ని రకాలుగా ఉంటారు. కానీ కళ్యాణ్ కూడా ఇలాగ ఉంటారు, కానీ కొద్దిగా సాఫ్ట్గా ఉంటారు. అందుకే ఈ కాంబో హిట్ పేరుగా నిలిచింది. అంటే ఆ ఫ్రెండ్షిప్కి ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఫ్రెండ్షిప్లో అలా ఉంటేనే బాగుంటుంది. ఇద్దరు సాఫ్ట్గా ఉండి అంటే అలా ఉంటే బాగుండదు. ఒక సాఫ్ట్గా ఒకరు ఘాటుగా ఉంటేనే అలాగ బాగుంటుంది. నాకు కొద్దిగా అలా అనిపించింది వీళ్ళ దానికి. అండ్ అలాగే ఇంకొకటి కూడా నాకు కళ్యాణ్ ఈ మాట అంటే నాకు BB9లో సీన్ గుర్తుకొచ్చింది. అండ్ అదేంటంటే,
ఏదైనా ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది, డామినేషన్ ఉంటే బాగుండదు అని అంటారు కదా. అది వంటల్లో అయినా లైఫ్లో అయినా అలాగే ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు. అలా ఉంటుంది మనతోని అని అంటారు. నిజంగా నాకైతే ఆ మాట విన్నప్పుడు నాకు డైరెక్ట్ BB9లో ఉన్నప్పుడు వాళ్ళ మూమెంట్స్ గుర్తుకొచ్చాయి నిజం చెప్పాలంటే. అండ్ అలాగే అది ఏ ఎపిసోడ్ అంటే 5th వీక్లో వాళ్ళు బొమ్మలు గీసే టాస్క్ ఆడతారు కదా. అప్పుడు తనుజ గ్రీన్ డ్రెస్ వేసుకుంటుంది, ఫుల్ ఫ్రాక్ లాగా, అంటే డ్రెస్ అనార్కలి టైప్ డ్రెస్ వేసుకుంటుంది. కళ్యాణ్ వైట్ డ్రెస్ వేసుకుంటాడు, వైట్ టీషర్ట్ వేసుకుంటాడు. ఆ టైంలో వాళ్ళు మార్నింగ్ వాక్ చేస్తూ మాట్లాడుకుంటున్నప్పుడు సంథింగ్ ఏదో నార్మల్గా నీకు నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా అలా సంథింగ్ మాట్లాడుకుంటూ శ్రీజ వచ్చి నీ హైట్ ఎంత సంథింగ్ అలా అడుగుతుంటుంది. అప్పుడు చెప్పినప్పుడు నీకు డామినేటింగ్ అంటే కాదు, ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది, నాకు డామినేషన్ నచ్చదు అసలు అంటుంది. నాకు ఆ మూమెంట్ గుర్తుకొచ్చింది. నాకు ఇలా కళ్యాణ్ ఇలా మాట్లాడినప్పుడు మీలో ఎంతమందికి ఈ మూమెంట్ గుర్తుకొచ్చి ఉంటుంది? నాకు తెలిసి ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఆ వీడియో చూసినప్పుడు ఈ మూమెంట్ ఎంతమందికి గుర్తుకొచ్చింది ఇది కూడా కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ అలాగే నేను ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు పలుకుతుంటే ఆటోమేటిక్గా బ్లెస్ అయిపోతూ ఉంటాను నేను కూడా. వీళ్ళు చాలా తెలిసి అందరూ బ్లెస్ అవుతూ ఉంటారు, ఖచ్చితంగా చెప్తున్నా. ఒక కమెంట్ బాక్స్లో నేనైతే సిగ్గుపడుతూ మాట్లాడలేదండి. అంటే ఆటోమేటిక్గా బ్లెస్ వచ్చేస్తుంది మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి. అలాగే నాకు ఈ వీడియోలో ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఎప్పుడూ తప్పు పట్టకండి. నేను కూడా ఒక అమ్మాయి అయ్యింది చెప్తున్నాను. మీకు కూడా మీ ఇంట్లో ఒక అక్క చెల్లి మీ అమ్మ కూడా ఉంటారు ఖచ్చితంగా. అంటే వాళ్ళని అలా అంటే ఊరుకుంటారా చెప్పండి మీరు ఎవరైనా? సో తనుజ గారు కూడా అంతే కదా, తను కూడా అమ్మాయే కదా. అలాంటప్పుడు తన మీద లేనిపోని నిందలు మోపడం ఎందుకండి? ఆ నింద ఏంటంటే పవన్ సాయి గారికి అంటే వాళ్ళ వైఫ్కి విడాకులు అయ్యాయి కదా, దానికి రిలేటెడ్గా తనుజాని ఇన్వాల్వ్ చేశారు. అలా ఎలా ఇన్వాల్వ్ చేస్తారండి? అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ కదా. అండ్ తనుజాకి దీనికి అసలు సంబంధమే లేదు అసలు. ఆ విషయాన్ని పట్టుకొని వచ్చి ఇప్పుడు కూడా మాట్లాడతారేంటండి? ఒక అమ్మాయిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు, తప్పు చేసి మాట్లాడకూడదు, అది గుర్తుంచుకోండి ఎవరైనా సరే. అండ్ అలాగే అది వాళ్ళ పవన్ గారు వాళ్ళ వైఫ్ వాళ్ళ పర్సనల్ ఇష్యూ వల్ల విడిపోయి ఉంటారు. కానీ తనుజకి దానికి ఏమన్నా సంబంధం ఉందా? బిగ్ బాస్ 9లో చూసారు కదా తనుజ మెంటాలిటీ ఎలా ఉంటుందో, తనుజ ఎంత మంచి అమ్మాయి అని చెప్పేసి. అలాంటి అమ్మాయి అలా చేస్తారన్న ఊహించుకోకూడదు అసలు. ఇంకెప్పుడు అలా నిందలు మోపకండి ఒక అమ్మాయి గురించి. నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఎవరికైనా అలా నిందలు మోపకూడదు. అండ్ అలాగే ఇంకా కేటీ గురించి ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. చాలా 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 థ్యాంక్ యూ అండి ఇంత సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా మీ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసు. వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి.